హాయ్ అండి, మనం సేవింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో అదే కంటిన్యూ చేద్దాము. ఇక్కడ మా పాపకు వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ కావాలి అంటే చేయిస్తున్నాను ఇక్కడ. సో చాలామందికి మనీని ఎలా ఖర్చు పెట్టుకోవాలో తెలీదు. సో ఉన్నదాన్ని ఖర్చు పెట్టేసి అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పులు చేసి బతుకుతూ ఉంటారు. సో అలాగ కాకుండా మంత్లీ శాలరీ రాగానే బడ్జెట్ వేసుకొని బడ్జెట్ ప్రకారం అయితే డబ్బులు అనేది సేవ్ చేసుకోవాలి. సో సేవింగ్స్ అనేది మనం పిసినారితనంగా బతకడం కాదండి. సో పొదుపుగా బతకడము. పొదుపు చేసుకుంటే రేపటి రోజుకి మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. సో మన దగ్గర ఉన్న డబ్బులతోనే మనం హ్యాపీగా బతకచ్చు. సో ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆడవాళ్ళు సంపాదిస్తేనే సంపాదన కాదండి, ఇలా సేవింగ్స్ చేసుకొని కూడా సంపాదించవచ్చు. చాలామంది అనుకుంటారు బయట వెళ్ళలేం కదా, మనం సంపాదించలేము, సో ఏం చేయలేము ఎలా అని చెప్పి. సో ఇంట్లో కూడా మనం సంపాదించుకోవచ్చు సేవింగ్స్ చేస్తూ. సో మంత్లీ మనం ఎంత సేవ్ చేస్తామో అదే మన సంపాదన అనమాట. సో మీరేమంటారు? మీకు సేవింగ్స్ గురించి ఏం తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ ఇచ్చేసి వెళ్ళండి. బాయ్.